గెలిచింది, భర్త పెత్తనం చేస్తుండు. దళిత సర్పంచ్ అని ఇట్లా చేస్తారు సార్. మా ఆయనకి ఏమైనా జరిగినా కూడా వాళ్ళే కారకులు సార్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ సర్పంచ్ భర్త మధు ఈరోజు బీపీ మాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అయితే గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. దానికి సంబంధించి వాళ్ళ భార్య లక్ష్మి ఉన్నారా, ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు అది ఏం జరిగింది? మీ యొక్క భర్త ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం గల కారణాలు ఏంటి? అసలు ప్రాబ్లం ఏంటి? మాది గంగాధర మండలం నారాయణపూర్ గ్రామం. నా పేరు దీకొండ బాబు లక్ష్మి మధు. మేము కొత్తగా సర్పంచ్గా ఎన్నికైనాం సార్. అయితే ఇలా గ్రామ సభ జరిగింది. గ్రామ సభ జరిగితే కొంత ఇండ్లు పోతున్నాయి. ఇండ్లు పోతే వాళ్ళ దగ్గర 34 ఇండ్లు పోతున్నాయి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. డబ్బులు తీసుకొని మాకు వ్యతిరేకంగా మీరు ఉంటురు, మీరు వాళ్ళ సైడే ఉంటురు, మా సైడ్ ఉండలేరు, ముంపు గ్రామంగా ప్రకటించాలని అంటే మీరు అత్తలేరు అని మాకు టార్చర్ పెట్టారు సార్. ఫస్ట్ మేము గెలిచిన తర్వాత గ్రామ సభ రోజే మేము తీర్మానం ఇచ్చినాం సార్. ఎమ్మెల్యే సార్కి ఇచ్చినాం, కలెక్టర్ మాకు ప్రజావాణిలు ఇచ్చినాం, ముంపు గ్రామంగా ప్రకటించాలని మా వార్డు సభ్యులు మేము అందరం కలిసి ఇచ్చినాం సార్. ఇప్పటికి కూడా అదే టార్చర్ సార్. మాకు ఇక గెలిచిన నుండి ఇదే టార్చర్. ఎప్పుడు ముంపు గ్రామంగా ప్రకటించాలి, ముంపు గ్రామంగా కార్యదర్శిని కూడా అదే తీర్మానం రాయి ఇవ్వాలి, లేకుంటే నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, ఇక్కడ గ్రామ సభనే జరగద్దు అని టార్చర్ పెట్టింది సార్. అందుకనే మా ఆయన మనస్తాపానికి గురై గోళీలు వేసుకున్నారు సార్. ఈరోజు గ్రామ సభలో ఏమైనా గొడవలు లాంటివి జరిగాయా? ప్రధానంగా ఎవరు అంటే ఇలా ప్రేరేపించడానికి గల కారణం ఏంటి? మరి గొడవలు జరిగినాయి సార్. ఇవాళ గొడవలు జరిగినాయి. ఒక 10 మంది దాకా గొడవ చేసిరు. గొడవ చేస్తే వద్దు, గొడవలు వద్దు, కార్యదర్శి మీదకి గట్ల ఎందుకు పోతున్నా మా ఆయన మీదకి కూడా లొల్లి చేసిరు సార్. అంటే ఇప్పుడు మీ నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించడానికి మీ భర్త సపోర్ట్ కలిగాడా? మరి సపోర్ట్ ఉన్నాడు సార్, సపోర్ట్ ఉన్నాడు. ఫస్ట్ గ్రామ సభ రోజే మేము ఎన్నికైనాక గ్రామ సభ పెడతారు కదా, గ్రామ సభ రోజే తీర్మానం రాసిచ్చినాం. మా గ్రామం ముంపు గ్రామంగా ప్రకటించాలి అని తీర్మానం చేసి కమిటీ వేసి వార్డు సభ్యులు, నేను సర్పంచ్ గారి సంతకం తీసుకొని, నాది కూడా సంతకం తీసుకొని, వార్డు సభ్యులను తీసుకొని ఒక కమిటీ వేసి 10 మందిని తీసుకొని వేయండు. పోయి ఎమ్మెల్యే సార్కి ఇచ్చిండు, ప్రజావాణిలు ఇచ్చిండు. అయినా కానీ మా మీద పోటీ. భార్య గెలిచింది, భర్త పెత్తనం చేస్తుండు, ఇట్లని టార్చర్ పెట్టుడు సార్ మా మీద. అంటే ప్రధానంగా ఈరోజు గ్రామ సభ ఎన్ని గంటలకు జరిగింది? సో గ్రామ సభలో ఇటు వార్డు మెంబర్లు కానీ, గ్రామస్తులు కానీ, అదేవిధంగా కార్యదర్శి కూడా గ్రామ సభకు హాజరవుతారు. సో ఆ రోజు అప్పుడు గొడవ జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీతో ఏమైనా విషయం చెప్పాడా? నాతో ఏం చెప్పలే సార్. నేను గ్రామ సభ జరిగింది, కార్యదర్శి మీదకి గొడవ చేసిరు. కార్యదర్శి మీదకి గొడవ పెట్టకూరి, అది ఆయన మీదకి ఎందుకు గొడవ పెడుతురు? ముంపు గ్రామంగా ప్రకటించాలని తీర్మానం రాయమని అన్నారు. అట్లా రాసుడు కుదరది. నా పైనుండి ఆర్డర్ అత్తనే నేను రాస్తా, నేను వట్టిగా రాయరాదని కార్యదర్శి అన్నాడు. నువ్వు గ్రామ సభనే ఇక్కడ అని గొడవ చేసిరు. కార్యదర్శిని ఎందుకు అట్లా అంటారు అన్నందుకే మా ఆయన మీదకి గొడవకు స్టార్ట్ చేసారు సార్. మొత్తం 10 మంది దాకా కొట్టడానికి వచ్చారు. ఆయన హార్ట్ పేషెంట్ సార్, ఇవరకే బీపీ డౌన్ అయింది. ఒకరోజు గ్రామ సభ రోజు బీపీ డౌన్ అయితే అదంతా యాక్షన్ చేస్తుండు, గ్రామ సభ ఆగిపోవాలని యాక్షన్ చేస్తుండు అని కూడా అన్నారు. అంటే ఈరోజు ఏ టైంకు ఇంటి దగ్గరకు వచ్చి బీపీ టాబ్లెట్స్ తీసుకున్నాడు. సో ఇలాంటి అంటే ఇతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మీరు ఎవరిని అనుమానిస్తున్నారు? మీతో మరి చెప్పాడు మరి పోనీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత? ఇంటి దగ్గరికి వచ్చినాక చెప్పలేదు సార్, అక్కడనే గొడవ చేసిరు. తర్వాత నాతో కూడా తలిగిరు లొల్లికి. పోయేసరికి నా బిడ్డ, మా అత్తమ్మ, నా కొడుకు మొత్తుకుంటారు, డాడీ గిట్లా అయిండు అని మొత్తుకున్నాక మేము హాస్పిటల్కి వచ్చినాం సార్. మాకు ప్రాణాపాయం ఉంది సార్. మా ఆయనకి ఏమైనా జరిగినా కూడా వాళ్ళే కారకులు సార్. అంటే ఇతను మనస్తాపం కోల్పోవడం గల కారణం ఏంటి? మీకు ఏమైనా ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? మా మీద అదే సార్, ఉప సర్పంచ్ ఇది ఇచ్చారు సార్, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఆమె కాదు అతనే సర్పంచ్ అని ఇట్లా ఇచ్చారు సార్, అట్లా ఇచ్చారు సార్. సో దీని మీద మీరు ఏమైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా దీని గురించి? ఇప్పటివరకు ఇవ్వలేదు సార్. అందరు మనోళ్ళే కదా, ఎందుకు అనవసరంగా గొడవలు ఎందుకని మేము ఇవ్వలేదు సార్.
సో మీరు ఏ న్యాయం కావాలని కోరుకుంటున్నారు చివరగా? మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్ వాళ్ళతోని. మేము అందరితోని కలిసిమెలిసే ఉంటాం. వాళ్ళు చెప్పినట్టే మేము వింటున్నాం. కానీ వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఉంటారు సార్. మా దిక్కుంటలేరు అని వ్యతిరేకంగా చేస్తారు సార్. మమ్మల్ని కుతంత్రాలు చేసి మమ్మల్ని వేరే టార్చర్ పెడతారు సార్. ప్రజలు వాళ్ళు గెలిపిస్తేనే గెలిచినాం కదా సార్. మేము ఆయన గెలిపించిరు ఇట్లా టార్చర్ పెడతారు సార్. దళిత సర్పంచ్ అని ఇట్లా చేస్తారు సార్. వేరే సర్పంచ్ గెలిచినప్పుడు ఇదంతా లేదు సార్. సో చూసారు కదా, ఇది పరిస్థితి. నారాయణపూర్ గ్రామంలో మాత్రం సర్పంచ్ భర్త అయినటువంటి మధును కావాలనే మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ ముంపు గ్రామానికి కావాలని అడ్డుకుంటున్న నెపంతో మాత్రం ఇటు గ్రామస్తులు, అదేవిధంగా కొంతమంది పలుకుబడి కలిగిన వ్యక్తులు మాత్రమే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. దాంతోనే మా భర్త మనస్తాపానికి గురై ఈరోజు బీపీ టాబ్లెట్స్ వేసుకోవడం జరిగింది. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం జరగాలి, మీ ప్రజలకు ఎన్నుకుంటేనే మేము గెలిచిన సర్పంచ్ అలాంటిది మీ ప్రజల కోసమే పనిచేస్తుంది తప్ప ఎవరి కోసం పనిచేయమని కూడా చెప్తున్న పరిస్థితి. దీనిపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు అయితే కేసు నమోదు కాలేదు. కాకపోతే ఈరోజు వెళ్ళి మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.